కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణానికి 5 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలో ఒక టౌన్ హాల్ కట్టాలనే నా ఆలోచన. టౌన్ హాల్కు 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ బిల్డింగ్కు 2 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు 4 కోట్ల రూపాయలు, రోడ్స్ వైడనింగ్ చేయడానికి, సెంట్రల్ లైటింగ్ చేయడానికి, సీసీ డ్రైన్స్ కొరకు, సీసీ రోడ్స్ కొరకు, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కొరకు ప్రత్యేకంగా మనం నిధులు తెచ్చుకున్నాము. ఇవాళ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఎటుపోవాలో సరైన ప్రణాళిక లేదు, వర్షం పడితే నీళ్ళు ఎటుపోవాలో కూడా సరైన ప్రణాళిక లేదు. కాబట్టి మురికి కాలువల కొరకు, డ్రైన్స్ కొరకు కూడా నిధులు వచ్చాయి. వర్షం పడినప్పుడు వర్షం నీళ్లు పోయడానికి, ఇతర సమయాలలో నీరు పోయడానికి వీలుగా డ్రైన్ల నిర్మాణం కొరకు, సీసీ రోడ్ల నిర్మాణం కొరకు మనకు నిధులు వచ్చాయి. మొత్తంగా 50 కోట్ల రూపాయలు ఇవాళ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి వచ్చాయి. వీటికి ఈ నెలలోనే, వీలైతే ఈ నెలలోనే ఎన్నికల కోడ్ మున్సిపాలిటీకి అడ్డం రాకపోతే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభించి ఈ 50 కోట్ల రూపాయల పనులను 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 50 కోట్ల రూపాయలతో చేపట్టే పనులు పూర్తి అయితే గణపురం మున్సిపాలిటీ యొక్క రూపురేఖలే మారిపోయే అవకాశం ఉన్నది. ఇవాళ గన్పూర్లో ఒక వైకుంఠధామం, చాగల్లో ఒక వైకుంఠధామం, షూర్పేటలో ఒక వైకుంఠధామం, 3 గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా డ్రైన్స్, సీసీ రోడ్స్ టేకప్ చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ పనులన్నీ కనుక పూర్తి అయితే వీటితో పాటు అన్ఎంప్లాయిడ్ హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇవన్నీ కనుక పూర్తి అయితే గన్పూర్ యొక్క రూపురేఖలే మారిపోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఇదే మొదటిసారి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా నేను ఇంతకుముందు మీకు డెవలప్మెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాను. దాంట్లో మన నష్కల్ రిజర్వాయర్ నుండి, అంటే ఉప్పుగల్ రిజర్వాయర్ నుండి పాలకుర్తి రిజర్వాయర్కి వెళ్ళే ప్రధాన కాలువ, ఆ కాలువకు సంబంధించిన ఉప కాలువలు, దాంతో పాటుగా స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలలో ఆ కాలువ ద్వారా 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. 6 3వ దశకు చెందిన ప్యాకేజ్ 6 పనులు మాకు లాభసాటిగా లేవు, మేము చేయలేమని చెప్పి కాంట్రాక్టర్ ఉల్లిపెట్టి వెళ్ళిపోతే 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వీటి అంచనాలు సవరించవలసిన అవసరం ఉన్నది. పెరిగిన ధరలకు అనుగుణంగా వీటి అంచనాలను సవరించాలని విజ్ఞప్తి చేస్తే వారు అంచనాలను సవరించి ఆ జీవో కూడా నిన్ననే ఇచ్చారు, 29/9/2025. ఈ సవరించిన అంచనాల ప్రకారం ప్యాకేజ్ 6 ఫేజ్ 3కి 1,001 కోటి 1001 1,001 కోటి పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సవరించిన అంచనాలు పాత ఎస్టిమేట్ కంటే 450 కోట్లు ఎక్కువ ఉన్నది. జిఎస్టి పోతే వర్క్ కాంపొనెంట్ 380 కోట్లు వస్తున్నది. ఆ 380 కోట్లలో ఉప్పుగల్ నుంచి పాలకుర్తి వరకు వెళ్ళే ప్రధాన కాలువ మన చంద్రగిరి మండలంలో ఉన్నది.
ప్రధాన కాలువకున్న ఉప కాలువలన్నీ కూడా మన జఫర్గఢ్ మండలంలోనే ఉన్నాయి. అంటే మన నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల పనులు ఈ సవరించిన అంశాల ప్రకారం చేపట్టే అవకాశం ఉన్నది. దంసా చెరువును ఒక రిజర్వాయర్ చేసుకుంటున్నాం. దీంట్లో జఫర్గఢ్ పెద్ద చెరువును కూడా ఆన్లైన్ రిజర్వాయర్ చేసుకుంటున్నాం. జఫర్గఢ్ మండలంలో దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశము ఈ ప్యాకేజ్ 6 ద్వారా వీలవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ దయచేసి మా మీడియా మిత్రులందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ గండిరామారం ఎత్తిపోతల పథకం ద్వారా మేలేరు మండలానికి సాగునీరు ఇచ్చుకోబోతున్నారు. ధర్మసాగర్ మండలానికి మన దేవాలయాల ద్వారా సాగునీరు ఇచ్చుకుంటున్నాం. చైపూర్ మండలానికి కూడా గండిరామారం ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటున్నాం. గండిరామారం కుడి కాలువ మనం కొత్తగా ప్రారంభించుకున్న కుడి కాలువ, ఎడమ కాలువ లేదు కానీ బాగు ద్వారా కూడా మనం నీళ్ళు ఇచ్చుకుంటున్నాం. రఘునాథపల్లికి అశ్వరావుపల్లి కుడికాల ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటున్నాం. లింగారంగపురంకు అశ్వరావుపల్లి కుడికాల ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటున్నాం. గణపురం పార్ట్ ఆఫ్ గణపూర్, పార్ట్ ఆఫ్ రఘునాథపల్లి, పార్ట్ ఆఫ్ లింగారంగపురం, ఈ మూడింటికి గణపురం నుంచి నవాపేటకు పోయే ప్రధాన కాలం ద్వారా సాగునీరు ఇచ్చుకుంటున్నాం. ఇక మిగిలింది జఫర్గఢ్. ఆ జఫర్గఢ్కు ఈ ప్యాకేజ్ 6 పనులు కనుక పూర్తి అయితే ఆ జఫర్గఢ్ మండలాన్ని కూడా నీళ్ళు ఇచ్చుకుంటాం. ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పాను. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వచ్చు. కాకపోతే పనులు అసంపూర్తిగా ఉండడం వలన, కాలువల గురించి, ప్రాజెక్టు గురించి ఎవరు పట్టించుకోకపోవడం వలన మనం నీళ్లు రాలేదు అని నేను చెప్పాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా స్పష్టంగా గన్పూర్ నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసుకుందాం, గన్పూర్ శివుడిపల్లి మున్సిపాలిటీని చేసుకుందాం, మున్సిపాలిటీ ద్వారా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, నాకు అవకాశం వస్తే దీన్ని మున్సిపాలిటీ చేస్తాను, అదేవిధంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే జనవరి 2025లో గణపురం మున్సిపాలిటీ ఏర్పడ్డది. చాగల్, శివుడిపల్లి, గన్పూర్ 3 గ్రామాలు కలుపుతూ గన్పూర్ మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. ప్రస్తుతము గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నారు. గణపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి 3 సార్లు అభివృద్ధి నిధులు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను దాదాపుగా 80 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సమర్పిస్తే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇవ్వలేమని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడిగారు. ప్రాధాన్యత క్రమంలో పనుల వివరాలు ఇవ్వండి అని అడిగితే మళ్ళీ నేను 56 కోట్లకు రివైజ్డ్ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి రోజున 29 సెప్టెంబర్ మన గణపురం మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల అభివృద్ధి నిధులను మంజూరు చేసి చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు మన స్టేషన్ గన్పూర్కి వచ్చాయి. మిగతా మున్సిపాలిటీలకు 15 కోట్లు, 20 కోట్లు, మ్యాక్సిమం 25 కోట్లు ఇస్తే మన నియోజకవర్గం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 50 కోట్ల రూపాయల నిధులు నిన్న
విడుదల చేయడం నిన్న మంజూరు ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.